హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రష్మిత వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ వీడియో వచ్చేసి ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట. సో ప్రీవియస్ వీడియోలో నా డే 1 ఆఫ్ ట్రావెల్ ఫ్రమ్ హైదరాబాద్ టు దుబాయ్ అని చూసారు కదా. సో ఇది వచ్చేసి డే 1 మేము ఈవినింగ్ ఎక్కడికి వెళ్ళాము అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నాను. అండ్ మాకైతే ఈవినింగ్ క్రూజ్ డిన్నర్ పార్టీ అలా అరేంజ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మేము మెరీనా క్రూజ్ అనే ప్లేస్కి వెళ్తున్నాము. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి మేమున్న హోటల్ నుంచి 30 to 40 minutes డిస్టెన్స్లో అలా ఉందన్నమాట. అండ్ మాకు పికప్ అండ్ డ్రాప్ క్యాబ్ అయితే అరేంజ్ చేశారు. అండ్ ఇక్కడ క్యాబ్లో ఎక్కేసి అయితే ఇంకా ఆన్ ది వేలో అయితే కొన్ని ప్లేసెస్ చూస్తున్నాం అనమాట. సో దుబాయ్లో అయితే జనరల్గానే ఆ రోడ్స్ చాలా చాలా బాగున్నాయి, అంటే చాలా లగ్జరీగా అనిపిస్తుంది మనకు చూస్తుంటేనే. అండ్ చిన్న చిన్న మార్కెట్స్ అయితే ఉంటాయో అవన్నీ కూడా చూస్తున్నాం అనమాట. మనం ఎక్కడైతే నెక్స్ట్ డే అలా వెళ్ళి చిన్న చిన్న షాపింగ్స్ అలా చేయొచ్చు అనే ప్లేసెస్ని మేము చూస్తున్నాము. అండ్ ఆన్ ది వేలోనే మాకు మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్ అనే ఒక ప్లేస్ ఉంటుందన్నమాట. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అది ఈవినింగ్ అయినా సరే ఆఫ్టర్నూన్ అయినా చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నాను కదా, ఇదే అనమాట మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్. చాలా చాలా బాగుంటుంది. అండ్ నైట్ కూడా ఒకసారి వెళ్ళడానికి అయితే ప్లాన్ చేసుకున్నాము మేము. అండ్ దెన్ ఇక్కడ మేము క్రూజ్ మెరీనాకి అలా రీచ్ అయిపోయాము అనమాట. అండ్ ఇక్కడ చాలా వాళ్ళకి మనకి క్రూజెస్ అలా చాలానే ఉన్నాయన్నమాట. సో మేము బుక్ చేసుకున్న టూరిస్ట్ వాళ్ళు వచ్చేసి ఆల్రెడీ మన నేమ్ పైన ఒక బుకింగ్ అయితే చేసి పెట్టేశారు. అండ్ ఆ ప్లేస్కి వెళ్ళేసరికి అయితే వ్యూ అద్దరిపోయింది అనమాట. చాలా చాలా బాగుంది. అండ్ వెదర్ కూడా చాలా బాగుండేసరికి ఇంకా ఇట్ వాజ్ రియలీ గుడ్. అండ్ అక్కడ క్రూజ్కి అయితే మేము రీచ్ అయిపోయాము. ఈ వీడియోలో నేను కొన్ని రా క్లిప్స్ ఇంక్లూడ్ చేద్దాం అనుకున్నాను, సో దట్ రియల్గా వైబ్ ఎలా ఉంది అని చెప్పేసి మనకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ చాలా బాగుంటుంది కదా వినడానికైనా చూడడానికైనా అని చెప్పేసి. అండ్ ఇక్కడ క్రూజ్ లోపలికి అయితే ఎంట్రీ అయిపోయాము. అండ్ దెన్ మనకి అప్పర్ బర్త్ అండ్ లోవర్ బర్త్ అలా ఉంటుందన్నమాట. సో మనకి కొంచెం అప్పర్ బర్త్ అయితే చాలా బాగుంటుంది వ్యూ అండ్ వెదర్ కూడా. ఒకవేళ మనకి ఇక్కడ ఫస్ట్ ఇన్ ఫస్ట్ కమ్ సర్వ్ బేసిస్ అనమాట. ఒకవేళ కొంచెం లేట్ అయితే కనుక మనకి లోవర్ బర్త్లో సీట్ అలా అవైలబుల్ ఉంటుంది. అండ్ దెన్ మాకైతే మేము వచ్చేసరికి అప్పర్ బర్త్లోనే సీట్ దొరికిందనమాట. సో వీఆర్ హ్యాపీ. అండ్ వెళ్ళగానే కొంచెం ఫొటోస్ వీడియోస్ అలా కానిచ్చేసాను. సో వ్యూ చాలా బాగుండేసరికి. అండ్ ఇక్కడ ఏంటంటే క్రూజ్లోనే కొంతమంది ఫోటోగ్రాఫర్స్ ఉన్నారనమాట. సో వాళ్ళు మనల్ని ఫొటోస్ తీయడానికి అయితే అందరూ ఉంటున్నారు. సో వాళ్ళు ఎలా అంటే ఈచ్ ఫోటో 30 dirhams అలా కాస్ట్ చేస్తున్నారనమాట. సో విచ్ ఇస్ లిటరలీ బట్ ఎక్స్పెన్సివ్ అనిపించింది. అండ్ దెన్ మనకి వాళ్ళని బార్గెన్ చేసి మన ఫొటోస్ అలా కలెక్ట్ చేసుకోవచ్చు అనిపించింది. సో మనం ఫస్ట్ డే కాబట్టి మాకు అంత తెలియలేదు. సో ఫస్ట్ రోజే కొంచెం స్కామ్ అయిపోయామన్నమాట అక్కడ. బట్ అదర్వైజ్ అక్కడ ఫుడ్ అయినా వెదర్ అయినా ప్లేస్ అయినా కూడా చాలా చాలా బాగుంది. ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలనిపించింది. అండ్ దెన్ మనకి అంతసేపు ఇది 2 to 3 hours అలా ఉంది. సో మనకు అంతసేపు బోర్ కొట్టకుండా కొంచెం మ్యూజిక్ అదర్వైజ్ కొంచెం మ్యూజికల్ డాన్సెస్ అలా కూడా అరేంజ్ చేశారనమాట. సో నెక్స్ట్ క్లిప్లో అవన్నీ కూడా నేను ఇంక్లూడ్ చేస్తాను. Soy arena, oh so bright. Baila conmigo toda la night. El ritmo suena, can you feel? Move your body, it's so real. Vuélvete loco, don't stop now. Sigue el ritmo, I'll show you how. Fuego en el aire, burning high. Feel the heat bajo el sky. Baila, sin parar, shake your body, shine like star. Baila, en el mar, keep it going, no queda igual. Luna llena, shining down, pies descalzos on the ground. Latido fuerte, boom boom boom, take me higher, feel the zoom. Oh yeah. Break it down, feel the sway cerca de mí, don't run away. Tempo beats, let's
అండ్ ఇక్కడ మనకి ఫుడ్ కూడా అరేంజ్ చేస్తారనమాట ఆఫ్టర్ ఒక 45 మినిట్స్ తర్వాత. సో ఇక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ ఆప్షన్స్ కూడా పెట్టారు. అండ్ ఆ వెదర్ ఇంకా బీచ్ ప్లస్ క్రూజ్ ప్లస్ దట్ మ్యూజిక్ సో భలే అనిపించింది. సో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. సో అలా ఇంకా డిన్నర్ కానిస్తూ కొంచెం సేపు అక్కడ టైం అయితే స్పెండ్ చేసాము. సో నెక్స్ట్ మ్యూజిక్ ఎలా ప్లే చేశారు అండ్ దెన్ ఇక్కడ డాన్సెస్ కూడా కొన్ని అరేంజ్ చేశారనమాట. అవి కూడా ఎలా ఉన్నాయో చూడండి. మనకి ఇక్కడ 90 డిగ్రీస్ అంట హైదరాబాద్లో. చూసారా ఎంత బాగుందో అసలు. ఆ లైటింగ్స్, ఆ నైట్ వ్యూ అదంతా అప్పర్ బర్త్లో అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. అండ్ ఈ క్రూజ్లో నుంచి ఓవరాల్గా వ్యూ చాలా చాలా బాగుంది అసలు. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. అండ్ డిఫరెంట్ క్రూజెస్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఓవరాల్గానైతే నాకు మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది అనమాట. సో ఈ వీడియో ఇక్కడి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రష్మిత వ్లాగ్స్. సో నెక్స్ట్ నేను ఎక్కడెక్కడైతే ట్రావెల్ చేశాను, ఏ ప్లేస్కి వెళ్ళానని చెప్పేసి రికార్డ్ చేశాను. సో డెఫినెట్గా అది కూడా అప్లోడ్ చేస్తాను. డెఫినెట్గా చూడండి. అండ్
ఇంకా లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడానికైతే ట్రై చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.